హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 22 శనివారం రోజున ఈ సింహరాశి వారికి మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. 24 గంటలైతే మీకు ఎలాంటి సమస్యలున్నైతే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మార్చి 22వ తేదీన శనివారం రోజున ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే ఈ రాశి వారికి మార్చి 22వ తేదీన శనివారం రోజునైతే మంచి ఆలోచనలైతే వీరికి కలుగుతాయి. ప్రణాళికబద్ధంగా పనులైతే ఈ సింహరాశి వారు చేపడతారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వారం మధ్యలో కొన్ని చికాకులైతే ఏర్పడతాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. అలాగే పెద్దల సహకారంతో కొన్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాలకు అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో అధికారాల ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికైతే మార్చి 22వ తేదీన శనివారం రోజున కొన్ని అనుకూల ఫలాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కనుక ఈ సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వెంటనే వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.